నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. అసలు తెలంగాణలో విద్యార్థులకు ఎంత మేరకు ఆ ఫీజు రీమెంట్ రావాలి, ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యం వహిస్తుంది అని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 15,000 కోట్లు అమౌంట్ రావాలి. ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ అమౌంట్ రావాలి. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ చదువుకున్న తర్వాత చాలామంది గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్తో డబ్బులు లేక చదువుకొని పాస్ అవుట్ అయ్యి చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు పొందారు, ప్రైవేట్ ఉద్యోగాలు పొందారు, అదేవిధంగా అబ్రాడ్లో కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి చదువుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఎక్కడ అంతం కాకుండా, ఈ అంతం కాదు ఇది ఆరంభం, అందరికి పంచే జ్ఞానం ఇది. ఈ జ్ఞానం కోసానికి దయచేసి ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇమీడియట్లీ డబ్బులు ఎట్ ఏ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, తర్వాత యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలో కూడా చదువుకోవడానికి అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, యూనివర్సిటీస్ అయినా కాలేజీలు అయినా వీళ్ళందరూ స్టాఫ్ సుమారు 1,00,000 మంది ఉంటారు. పర్ ఇయరు 13 లక్షల నుంచి 14 లక్షల మంది చదువుకుంటూ ఉన్నారు. ఈ చదువుకునే విద్యార్థులు తల్లిదండ్రులు డబ్బులు లేకనే గవర్నమెంట్ మీద ఆధారపడి, గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఎన్నో లక్షల మంది విద్యార్థులు వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చదువుకున్న ఇల్లు ఏ విధంగా ఉంది, చదువుకొని ఇల్లు ఏ విధంగా ఉంది, లీవింగ్ కెపాసిటీ ఏదో ఉన్నదాన్ని చదువుకొని దాన్ని ముందుకు పోయడానికి ఆస్కారం ఉంది. అదే ప్రతి ఒక్కరు ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడుకొని వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే కూలినాలు పనిచేస్తూ ఉన్నారో, వాళ్ళ అమ్మ నాన్న కూలినాలు పనిచేసింది నేనైనా మా తల్లిదండ్రులకు కష్టపడి సంపాదించి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఏది డిఎస్పీలైనా లేకుంటే ఆర్డీఓలైనా లేకుంటే ఎంపీడీఓలైనా ఇట్లా ఎవరు చదువుకున్న వాళ్ళైనా గ్రూప్ 1 అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా ఉద్యోగాలు ప్రతి ఒక్కరు సాధించిన వాళ్ళను, కానిస్టేబుల్స్ అయినా. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ కోసానికి పెట్టుబడి పెట్టారనుకో, ఈ గ్రాడ్యుయేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూసుకోండి, కేరళ తీసుకుంటే 97%, 96% ఉంది. ఎవరికి పోయినా కానీ ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. ఈ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే చదువుకున్నారో ఎక్కడ పోయినా కానీ టూరిజం కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఏ జాబ్ చేయడానా కానీ, రిసెప్షన్ జాబ్ చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు జాబ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మ నాన్న మీరు కూర్చోండి, మీరు ఇన్ని రోజులు పనిచేశారు, నేను సంపాదించి పెడతాను చెప్తున్నాను. ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళలో ఐడియాలజీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఫారెన్లో కూడా పోయి, అబ్రాడ్లో కూడా పోయి చాలామంది ఏంటంటే అన్ని రంగాల్లో టెక్నికల్ రంగాల్లోనూ, నాన్ టెక్నికల్ రంగాల్లో, లేకపోతే సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, లేదా ఏ రంగాల్లో ప్రతి ఒక్కరు ఈ చదువుతోనే మనకు మూల్యం. ఇదే మూల స్తంభం. ఈ మూల స్తంభాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఉన్నదో 12 లక్షల మంది, నీకు 12 నుంచి 15 లక్షల మంది ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ బేషరతుగా అమౌంట్ టోటల్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో రేపు మాకు మీటింగ్ అవుతూ ఉన్నది. మీటింగ్ అయిన తర్వాత విద్యార్థి విప్లవం వస్తూ ఉంటుంది. మరి విద్యార్థి విప్లవం వచ్చిన తర్వాత ఈ లక్షల మంది ఏడొస్తారో మరి గవర్నమెంట్ తట్టుకోన ముందే ఆలోచన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున విద్యార్థుల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువుకోవాలనుకో, చాలామంది ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పై చదువులేకపోతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్ అయినాక ఉద్యోగాలు రాలేకపోతూ ఉన్నారు. క్యాంపస్ సెలెక్షన్ అయిన తర్వాత ఉద్యోగాలు రాలేదంటే డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోకపోతే వాళ్ళు వేరే వ్యసనాలకు పోయి డ్రగ్ అలవాటు అయ్యి, లేకపోతే గంజాయికి అలవాటు అయ్యి, ఇవన్నీ కావడానికి కారణం గవర్నమెంటే. బాధ్యత వహించాలి. ఈ బాధ్యత వహించాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఫీజుల రీఎంబర్స్మెంట్ అమౌంట్లో ఏదైతే ఉందో కాలేజీలైనా విద్యార్థుల తల్లిదండ్రులైనా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అమౌంట్ ఎట్ ఏ టైం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాం. అయితే సార్, ఏదైతే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా తెలంగాణలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు. సంవత్సరానికి 12 నుంచి 14 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకైతే వస్తున్నారు. ఇప్పటికి కూడా వారికి ఎటువంటి ఉద్యోగం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు. గవర్నమెంట్ చెప్తుంది 61,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్తుంది. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. అటు టీచర్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇతర రంగాలు కూడా చాలా వరకు ఖాళీలు అలానే ఉన్నాయి. కానీ ఇంకా వాటిని భర్తీ చేయలేని పరిస్థితి. ఎందుకంటారు? ఎందుకు ఇంకా నిరుద్యోగ
నిరుద్యోగులను ఇలా విస్మరిస్తుంది అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇచ్చిన గతంలో 50,000 ఉద్యోగాలను సర్టిఫికెట్లు ఇచ్చారు. వీళ్ళు 13,000 ఉద్యోగాలు, 63 ఉద్యోగాలు. మళ్ళీ నిన్న మొన్న 3,650 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 విషయంలో ఇంకా 100 ఉద్యోగాలు ఇస్తాను కమిట్మెంట్ చేశాను. నిరుద్యోగాల విషయాల్లో ఒకటే చెప్తున్నాను, కానిస్టేబుల్ కనీసం 19,000 ఉన్నాయి. అది కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఖాళీలు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా నిండు సభలు చెప్పారు. నిండు సభలు చెప్పి ఏది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 17 కల్లా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ ఇయర్ పోయింది, ఈ ఇయర్ పోయింది. ఈ ఇయర్ కనీసం నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్ల కన్నా ఈ 2 లక్షలు ఫిలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కూడా మీరు ఇంప్లిమెంటేషన్, మేనిఫెస్టోలో పెట్టిన దానిలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టారంటే